శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సింగర్ అండ్ లిరికిస్ట్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. గుడ్ ఆల్. సో మనం ఫస్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. మంచి పాట పాడండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి శివుడి సాంగ్. ఓకే, ఒక 2 లైన్స్. ధిన్ 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 తాననా మా మంజునాద, ధిన్ 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 తాననా, ఢమ 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 ఢమరుకమూత, శివమెత్తిన తాండవాట, జగమంతా ఏలేవు మా జంగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శంకరా శంకరా. సూపర్. థ్యాంక్ యూ. సో మీరు పాట ఎక్కడ నేర్చుకున్నారు? అసలు ఇంత మంచిగా పాడుతున్నారు, ఇంత బాగా ఎవరు నేర్పించారా? మీరు క్లాస్కి వెళ్ళారా? ఎట్లా నేర్పించడం అని ఏం లేదు, క్లాస్కి వెళ్ళడం కూడా ఏం లేదు. సో చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్. మా నాన్న ఇట్లా నాటకాలు వేస్తుండే ఊర్లో. అట్లా కొన్ని సాంగ్స్ పాడుతుండే అనమాట. ఈ కోలాటం అది కూడా వేస్తుండే కదా. సో అప్పుడు అట్లాంటి సందర్భాలల్లో పాడుతుండేది ఆ పాటలు. పాడడం వల్ల నాకు అట్లా వింటుంటే చూస్తుంటే నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది చిన్నప్పటి నుంచి. సో మా నాన్నతో కూడా నేను ఊకే పాడిపించుకునేదాన్ని. నాన్న ఆ పాట బాగుంది, పాడు అని చెప్పేసి. మీ నాన్న పాడుతుంటే మీరు కూడా పాడేదా లేకపోతే వినేదా? వినేది. అప్పుడు విని నేర్చుకునేదాన్ని. విని నేను నేర్చుకొని నాకు నేనుగా పాడుకునేది. అట్లా ఇంట్రెస్ట్ బాగా. ఎక్కడ పాట వినిపించినా నాకు ఇక అదొక హ్యాపీనెస్. నాకు తెలియకుండానే నేను మైమర్చిపోయేదాన్ని సాంగ్స్ వినుకుంటా. బాగున్నాయి కదా, మంచిగా పాడతారు, ఎట్లా పాడతారో ఏమో అన్నట్టుగా అనుకునేదాన్ని. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత స్కూల్లో 5th క్లాస్ నుంచి స్కూల్లో పాడడం స్టార్ట్ చేసాను. స్కూల్లో ఏం పాటలు పాడేది? స్కూల్లో జాతీయ గీతాలు. ఓకే. ఓ పతాకమా, ఓహో పతాకమా, పతాకమా, ఓహో పతాకమా, త్రివర్ణ తిలకమా, త్యాగమూర్తుల ఫలితమా, త్రివర్ణ తిలకమా, త్యాగమూర్తుల ఫలితమా, ఓ పతాకమా, ఓహో పతాకమా, పతాకమా, ఓహో పతాకమా, 100 కోట్ల ప్రతివందనమా, 50 ఏళ్ళ స్వేచ్ఛా ఫలమా, ఓ 100 కోట్ల ప్రతివందనమా, 50 ఏళ్ళ స్వేచ్ఛా ఫలమా, భరతమాత అలంకారమా, భారతీయుల పతాకమా, భరతమాత అలంకారమా, భారతీయుల పతాకమా, ఓ పతాకమా, ఓహో పతాకమా, పతాకమా, ఓహో పతాకమా. సూపర్ 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 సూపర్, బాగా పాడుతున్నారు. సో మీ నాన్న ఏమనేది పాటలు మీరు పాడుతున్నప్పుడు వింటున్నా? మా నాన్నకి చాలా ఇష్టం. అంటే నేను ఎప్పుడైతే పాడుతున్నా స్కూల్లో కానీ మా ఊర్లో స్టేజ్ పైన కూడా పాడిన. అంటే ఆంధ్ర ప్రజానాట్య మండలి వాళ్ళు వచ్చిరు అన్నట్టు. ఇప్పుడు ఊరూరు తిరిగి అట్లా తిరుగుతుండేది కదా.
సో ఆ టైంలో నేను చూసి అక్కడ నేను ఒక పాట పాడతా నేర్చుకున్నా అన్నట్టు. ఓకే. ఇది మీ నాన్న దగ్గర నుంచి? నేర్చుకొని మా నాన్న దగ్గర నుంచి కానీ స్కూల్లో కూడా ఇదే జాతీయ గీతాలు అవి ఉన్నాయి కదా. ఓకే. సో అట్లా ఆ కళాకారుల పాటని నేను ఒకటి నేర్చుకున్నా. నేర్చుకొని నేను అనుకున్నా ఇక నేను పాడాలి, స్టేజ్ మీద ఎట్లనైనా పాడాలి. వాళ్ళు చెప్పిర్రు ఎవరన్నా ఇంట్రెస్ట్ కళాకారులతో వెళ్ళినప్పుడు? లేదు, వాళ్ళు మా విలేజ్ కి వచ్చినప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ అక్కడ చేసేటప్పుడు అందరూ జనాలు ఇట్లా చూస్తుండే వాళ్ళు. సో అట్లా అది ఫస్ట్ టైం ఇక నేను అనుకున్నా, అరే నేను కూడా పాడితే బాగుంటది, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాడొచ్చు అంటుండ్రు కదా, కానీ నేను పాడతానా లేదా అని టెన్షన్ పడడం. ఆ తర్వాత పాడతా అని చెప్పి మా నాన్న కూడా అడిగినా, మా అమ్మని నాన్న నేను పాడతా అని. అప్పుడు మనకి అంత ధైర్యం ఉండదు కదా, మా వాళ్ళు ఏమంటారు అని భయం ఉంటది. అట్లా అడిగితే పాడు బిడ్డ, నువ్వు మంచిగా పాడుతుంటే ఏముంది, మాకు కూడా మంచిదే కదా, నీకు వస్తే పాడు అని చెప్పేసి మా నాన్న కూడా అన్నారు. అంటే మీరు ఎప్పుడు డైరెక్ట్ స్టేజ్ మీద పాడారా, మీ నాన్న ముందు ఎప్పుడైనా పాడిరా పాట? లేదు లేదు, స్టేజ్ పైన డైరెక్ట్ స్టేజ్ పైన ఇంట్లో మామూలుగా పాడుకుంటుండేదాన్ని, నాన్నతో నేనే పాడించుకునేది. తర్వాత నేను ఎప్పుడైతే స్కూల్లో స్టేజ్ పైన పాడడం స్టార్ట్ చేసినో అప్పుడు నేను మా అమ్మ నాన్న ముందు పాడేదాన్ని అప్పుడప్పుడు. ఇక అంటే మీరు ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? ఏజ్ అంటే ఏం లేదు, నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నా. 5th నుంచి నాకు కొంచెం ఎప్పుడైతే కొద్దిగా కొంచెం తెలివి వచ్చిందో, అరే ఇట్లా పాటలు ఉంటాయి పాడొచ్చు అవన్నీ కొద్దిగా అప్పుడు అర్థమైందో, అప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా. సో ఇది రాయడము, పాటలు రాయడం మటుకు 6 years అయిపోయింది. ఈ 6 years బ్యాక్ నుంచి మన యూట్యూబ్స్ వచ్చిన కాడ నుంచి రాస్తున్నాను అనమాట. అట్లా ఇప్పటికీ మీరు దాదాపు ఒక 70-80 పాటల వరకు రాశారు, దాంట్లో ఒక 40-50 పాటలు పాడాము అని చెప్పేసి విన్నాము. మీరు ఫస్ట్ ఏ పాట పాడారు ఒక్కసారి, అది రాసిన పాట కానీ పాడిన పాట కానీ ఒక్కసారి పాడతారా? ఫస్ట్ యూట్యూబ్ లో అంటున్నారా? యూట్యూబ్ లో అయితే నేను రాసింది పాడిన. సరే పాడండి. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసి మొన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మర్చిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా, నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా, నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా, నా ప్రాణమైనా నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ, నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరునే తుడవలేనురా, నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ, నువ్వు పడుతున్న బాధన కన్ను చూడలేదురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా ఒంట్లో ఉన్న ప్రతి నిత్తుటి బొట్టు నువ్వే ప్రేమ, నా గుండె కోసిన మనసు నీకై కొట్టుకుంటదిరా, నా నర నరములు నీకై ప్రేమ తెగిపోతున్నా, నా చేతిలోకి చిరునవ్వుతో నీకై నే వెళుతున్నా, నా చేతిలోకి చిరునవ్వుతో నీకై నే వెళుతున్నా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ.
సూపర్ 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 సూపర్. సో బాగా పాడుతున్నారు పాటలు అసలు. మీరు 5th క్లాస్ నుంచే ఈ పాటలు పాడడం అంటే అంత చాలామందికి ఏం చేయాలో కూడా తెలియదు. అట్లాంటి మీరు 5th క్లాస్ నుంచే సింగింగ్ అనేది ఎంచుకున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. సో మీ ద్వారా కూడా చాలామందికి తెలియాలంటే ఒక ఏజ్లోనే కాదు డ్రీమ్ పెట్టుకోవాలంటే ఏ ఏజ్లో ఉన్నా సరే మన కరెక్ట్ ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా డ్రీమ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీ ద్వారా చాలామంది తెలుసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు ఇంట్లో అంటే మమ్మీ డాడీ సపోర్ట్ ఇచ్చారు. సో మీరు మ్యారేజ్ అయ్యాక ఎలాంటి సపోర్ట్ ఉండే మీకు సింగింగ్లో మీ అత్త వారి ఇంట్లో నుంచి లేకపోతే మీ మ్యారేజ్ husband నుంచి? అయినాక అంటే నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే సో మా వారికి బాగా ఇష్టం అన్నట్టు నేనంటే. Okay. సో అట్లా అనుకోకుండా మాది తొందరగా మ్యారేజ్ అయిపోయింది. ప్లస్ నా మ్యారేజ్ అప్పటికి నేను అప్పటికి ఇంకా చదువుతూనే ఉన్నా. అప్పుడు ఇంకా 8th క్లాస్ ఓకే స్కూల్ డేస్లోనే మ్యారేజ్ Okay. అయిపోయింది. సో నేను చెప్పిన అనమాట మా వారికి, నాకు చదువుకోవడం అన్నా సింగింగ్ అన్నా బాగా First ఏ ఇష్టం చెప్పారు? నాకు. ముందే చెప్పిన నేను. చెప్తే సరే అని చెప్పేసి అన్నాడు. మ్యారేజ్ అయినా కూడా చదివిపిస్తామని మా వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడడం, ఓకే చదివిపిస్తాము కనీసం ఒక 10th వరకు అన్నా చదివిపియండి అని వాళ్ళంటే సరే అన్నట్టు ఒప్పుకొని చేసేసుకున్నారు అనమాట. ఓకే సో అప్పటికి నేను చెప్పిన, నేను పాడడం అంటే కూడా మా వారికి కూడా బాగా ఇష్టం. చెప్పిన నాకు పాటలు అంటే బాగా ఇష్టం, నేను స్కూల్లో కూడా పాడతా అని చెప్పేసి ఆయన కూడా అప్పుడప్పుడు పాడుతుండే, అలా విలేజ్లో కూడా పాడుతుండేనంట. ఓకే సో అట్లా ఆయన కూడా ఇంట్రెస్ట్. మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మా ఊర్లో మా అత్తగారు ఊర్లో. సో అట్లా ఆయన కూడా ఇంట్రెస్ట్, ఆయనకి ఇష్టం కాబట్టి నేను ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్లో ముందుకెళ్తున్నా. ఓకే ఆయనకు కూడా ఇష్టం అని చెప్పేసి. అంటే మీ హస్బెండ్ నుంచి మరి అత్తమామల నుంచి కూడా ఎందుకులే అన్నట్టుగా ఏమన్నా మాట్లాడతారు కదా మామూలుగా, ఆడపిల్ల బయటికి పోయి స్టూడియోలో ఏం పడతారు అన్నట్టుగా అంటుంటారు కదా. సో అట్లాంటివి మీకు ఏమన్నా ఎదురయ్యాయో? అంటే ప్రజెంట్ అత్తమ్మ వాళ్ళు ఊర్లో విలేజ్లోనే Okay. ఉంటారు. సో అలా ఏముండదు, అంటే ఎవరి వర్షన్ వాళ్ళది కాబట్టి పాడడం అంటే ఎవరికైనా మంచిగా పాడుతారు అంటే అది బాగానే ఉంటది కదా. సో Okay. వాళ్ళు కూడా ఏమన్నారు, సపోర్టే. మీరు దాదాపు 70 పాటలు రాసి 40 పాటల వరకు పాడారు కదా. అంటే మీరే పాడారా లేకుంటే ఏమన్నా ఎవరెవరు పాడారు? పెద్ద యాక్టర్స్ ఉంటారు కదా, ఇప్పుడు జాను లీరి ఉన్నది, ప్లస్ పూజా నాగేశ్వరరావు, లాస్య, సో అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళ ఎవరికైనా పాడారా ఎట్లా? నా సెకండ్ సాంగ్ జాను సిస్సే చేసింది, జాను లిరి. తను యాక్టింగ్ చేసింది అనమాట. సో అప్పట్లోనే అది బాగా వైరల్ అయింది సాంగ్. ఏం పాట అది? మళ్ళీ ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది అది. అంటే మీరే రాసి పాడారా లేకుంటే నేనే రాసి పాడాను ఆ సాంగ్, సెకండ్ సాంగ్ నాది. ఒకసారి పాడండి ఆ పాట. ఏం పాట? ఓకే. గున్నమావి తోట కాడాల్లో నెరియలు, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలు, కొర్ర కొర్ర మిసాలోడు అల్లో నెరియలు, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలు, నీలి రంగు సిరే గట్టి మేలి ముసుకు ఏసుకొని నిరుపతోట ఏరాబోతెను, చూడగానే తొలి సూపులో నాల్లో నెరియలు, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలు, చూడసక్కని అందాగాడు అల్లో నెరియలు, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలు. సో ఇది సెకండ్ సాంగ్. ఇది అప్పట్లో బాగా వైరల్ అయింది, బాగా వ్యూస్ కూడా తొందరగా రీచ్ అయింది అనమాట సాంగ్. సెకండ్ సాంగ్ మీరు జానవి రీతిలో వచ్చారు. అప్పటికి నేను గీతా కృష్ణ అంటే అందరికి చాలా మందికి తెలిసిపోయినా. అసలు మీరు పాటలు ఏ విధంగా రాస్తారంటే ఫస్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మాట్ ఉండేది. కొందరు లిరిక్స్ అని ఫస్ట్ రాసుకుంటారు, లేకుంటే పల్లవి ముందుకు వస్తుంటది, కొందరు రాష్ట్రం. సో మీకు ఏ విధంగా వస్తుంటది పాటలు? నేనంటే నాది ఎలా ఉంటది వర్షన్ అంటే, నాకు ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి, అరే ఈ సాంగ్ ఈ ట్యూనింగ్ ఏదైనా వస్తే నేను అది రాసుకోను, నేను వెంటనే రికార్డ్ చేసుకుంటా ఫోన్లో. రికార్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ అన్ని ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కల్లాగా అలా గుర్తొచ్చినప్పుడల్లా నేను రికార్డ్ చేసుకొని ఆ తర్వాత నేను మళ్ళా అవన్నీ ఒక దగ్గర పేపర్ ముక్కలన్నీ ఏది ఎక్కడ పెట్టాలి, పల్లవి ఎక్కడ పెట్టాలి, దాని తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటి, చరణం ఏంటి, హుక్ లైన్ ఏంటి, ఇవన్నీ మళ్ళీ తర్వాత ఒక బుక్ లో రాసుకొని
ఆ తర్వాత ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించడం కానీ, Okay. లేదంటే నేను పాడేది ఉంటే నేను పాడడం కానీ, సో అట్లా చేస్తా అనమాట. స్టార్టింగే పెన్ను పెట్టాను నేను. ఓకే. ముందు ఫస్ట్ రికార్డ్ చేసుకుంటా ఫోన్లోనే అట్లా. అంటే ఇప్పుడు మీకు పాటలు వచ్చేసి వాళ్ళు కాల్ చేసి మాకు ఈ పలానా పాట కావాలని చెప్పేసి రాపించుకుంటారా, లేకుంటే మీ దగ్గర ఉన్న పాటలు వాళ్ళకి చెప్తారా ఎట్లా? లేదు లేదు, నేను ఓన్లీ ఫస్ట్ సాంగ్ మాత్రమే వాళ్ళకి కాల్ చేసి అడిగిన. ఫస్ట్ అవకాశం కాబట్టి నాకు తెలియదు కదా ఏ Okay, త్రోలో okay. వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి అనేది తెలియదు కాబట్టి, సో అప్పుడు ఇట్లా వినొచ్చు, యూట్యూబ్లో పాడొచ్చు అంట సాంగ్స్ ఇట్లా అని చెప్పేసి నాకు తెలిసినప్పుడు నేను కొంచెం ఇట్లా చూసిన, అదే ఎట్లా పాడతారు ఏంటి ఒకసారి విందాము అన్నట్టుగా చూసిన. చూసి ఒక ఇద్దరు ముగ్గురికి నేను స్క్రీన్ పైన నంబర్ ఉంటే Okay. కాల్ చేసిన అనమాట. చేస్తే అప్పుడు అందులో నుంచి ఒక ఇద్దరు నాకు అవకాశం ఇచ్చి సపోర్ట్. ఓకే. ఓకే. సో అట్లా ఎస్టీవీ బంజారా ఫస్ట్ అనమాట. ఓకే. ఆ ఛానల్ వాళ్ళకి నేను కాల్ చేసి అడిగాను, సార్ ఇట్లా సాంగ్ రాసాను, నేను సింగర్ని, ఇప్పుడు ఒక సాంగ్ రాసిన సార్ అంటే, వినిపియండి అమ్మా అని చెప్పేసి వాళ్ళు విన్న తర్వాత వాళ్ళకి నచ్చి ఓకే చెప్పి తర్వాత పాడిచ్చిరు. అది ఫస్ట్ Okay. అవకాశం అట్లా వచ్చింది. సో ఇంకా మిగతా అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అలా వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత అల్లోని ఏరియాలో, దాని తర్వాత ఇంకా ఫోక్ సాంగ్స్, ఓకే. నాసిరో సింగులో అని, తర్వాత ఇంకా జాలమ్మ జాలి జాలి అని ఒకటి, అది కూడా ట్రెండింగ్ లో ఉండే అప్పుడు. పాడండి ఒకసారి. జాలమ్మ జాలి 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 జాజి మొగ్గలలో గాదిగా మొగ్గలలో, జాజి మొగ్గలలో గాదిగా మొగ్గలలో, మొగలి పూలను పోలిగి కుసున్న పిల్ల ఎవ్వారె ముద్దుగుమ్మ, ఓ వన్నే చిన్నలదానా ఎవ్వారె ముద్దుగుమ్మ, ఓ వన్నే చిన్నలదానా, నా మీద నీకు జాలి ఎందుకయ్యో వన్నే కాడ నీకు ఒళ్ళెటా ఉంది చెప్పు, ఓ వన్నే కాడ నీకు ఒళ్ళెటా ఉంది చెప్పు, చూసి చూడంగా నాకు నచ్చినావే పిల్ల ఎట్టా ఇడువనమ్మా, నిన్నెటా మరువనమ్మా, ఎటా ఇడువనమ్మా, నిన్నెటా మరువనమ్మా, ఎకాసెకాల మాటలెందుకయ్యో వన్నే కాడ నీకు, నా సంగతంతా నీకు ఎందుకు, ఇట్లా ఉంటది అనమాట. గుర్తు రావట్లేదు. సో ఇట్లా ఈ సాంగ్ అప్పుడు స్టార్టింగ్ లోనే థర్డ్ సాంగ్ నాకు ఇది. ట్రెండింగ్ లో ఉండే బాగా వైరల్ అయింది ఇది కూడా చాలా. ఇప్పుడు మీరు దాదాపు 40 సాంగ్స్ అనేది చేశారు కదా, ఇచ్చారు కదా, పాడారు, రాశారు. సో ఈ 40 సాంగ్స్లో వీళ్ళతో చేయలేదు అని చెప్పేసి ఎవరైనా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా, వీళ్ళతో చెయ్యాలి, అరే ఎప్పుడు వస్తాయి ఛాన్స్, 40 పాటలు రాశాను పాడడానికి, ఇంకా వాళ్ళతో నాకు రాలేదు అవకాశం అని చెప్పేసి ఏమన్నా ఉందా అలా? ఓకే, అట్లా అని ఏం లేదు. కాకపోతే నేను స్టార్టింగ్ లో అనుకునేదాన్ని. ఓకే. స్టార్టింగ్ లో నాకు కొంతమంది, అంటే నాకు యాక్చువల్గా ఈ ఫీల్డ్కి ఎంట్రీ అయినప్పుడు కూడా చాలా మంది తెలియదు, సింగర్స్ కానీ యాక్టర్స్ కానీ. వచ్చిన తర్వాతనే కొంచెం కొంచెం తెలియడం, పరిచయాలు. ఆ తర్వాత ఇప్పుడు అందరూ తెలిసిపోయారు అన్నట్టు. చాలా వరకు బయట ఉంటే ఎవరికి తెలియదు, మన దాంట్లోకి వస్తేనే ఎవరెవరు ఏంటి పరిచయాలు. సో అట్లా నేను రాకముందు ఒక నార్మల్గా మన శిరీష సింగర్ ఉంది కదా, తను ఏం పాట, మన ఫోక్ సాంగ్సే. ఏం పాట వచ్చింది రీసెంట్? చాలా ఉంటాయి పాటలు. నా సాంగ్ కూడా ఒకటి పాడింది. ఏం పాట? రింగు రింగు ఎంటికాలని ఒక సాంగ్ పాడింది. ఇంకోటి రీసెంట్ గా కూడా బాగానే వచ్చినాయి తన సాంగ్స్ కూడా. సో శిరీష సింగర్ తెలియదా మీకు? ఓకే, ఒక పాట పాడితే మీరు కొంచెం బెటర్ అనేసి ఆ హోప్ తోనే అడుగుతున్నాను. మళ్ళీ ఒక పాట కొంచెం బాగున్నాయి, మీ వాయిస్ బాగుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి పాడిపిస్తుంది. అంటే నా సాంగ్ అయితే రింగు రింగు ఎంటికాలని. ఓకే. రింగు రింగు ఇంటికాల దువ్వరాదు ముడవరాదు, దూసి ముడిసి కొప్పు వేస్తిరో, ఓ రచ్చు వయ్య దుమ్ము రేపిలైన వయ్యకో, నేను దూసి ముడిసి కొప్పు వేస్తిరో, ఓ రచ్చు వయ్య దుమ్ము రేపిలైన వయ్యకో,
సద్దిగంప ఎత్తుకొని సెలక కాని నేను పోతే అడ్డమొచ్చి ఆటలాడకు ఓ లచ్చుమయ్య ఓరకంట నన్ను చూడకు నువ్వు అడ్డమొచ్చి ఆటలాడకు ఓ లచ్చుమయ్య ఓరకంట నన్ను చూడకు రింగ 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 టింగు రంగా రింగ 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 రంగ స్వామి రంగా. సో నేను రాసిన సాంగ్ ఇది పాడింది అనమాట ఆ సిస్టర్. ఓకే, ఎన్నో పాట ఇది మీకు ఐడియా ఉందా? నాకెన్నో పాట అంటున్నారా? నాకు ఇది చాలా అయిపోయినాయి. ఇది రీసెంట్ గానే వచ్చింది మొన్న. నాకు ఇది 60 సాంగ్ ఏమో అనుకుంటా. 60 పాటలు 70+ రాసిన నేను. 80కి దగ్గరలో ఉన్నాయి సాంగ్స్. ఇంకా సంపాదన ఏం లేదు. కరెక్టే, బట్ రెమ్యునరేషన్ తక్కువనే ఇస్తారు కదా. అంతంత ఎక్కువ సంపాదించే అంత ఏం లేదు, జస్ట్ అంతవరకు. అంటే ఎట్లా ఓన్లీ ఫోక్ సింగర్స్ అవ్వాలనా లేకుంటే సినిమాలో కూడా పాడాలి చెయ్యాలని ఉందా డ్రీమ్? ఎట్లా అంటే నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి సింగర్ అవ్వాలి అని. సో తర్వాత ఇంకొకటి మా వారికి కూడా ఇష్టం, మా అమ్మ నాన్నకి ఇష్టం, మా వారికి కూడా ఇష్టం కాబట్టి నేను అప్పటి నుంచి కూడా పాడుతుండేది అప్పుడప్పుడు స్టేజ్ల పైన. తర్వాత ఇట్లా ఇంకా ఈ యూట్యూబ్ వచ్చినాక ఇందులోకి అవకాశం ట్రై చేసిన అనమాట. సో అట్లా అంటే ఇప్పుడు కూడా ఎందుకు ఇది మూవ్ అవుతున్నా అంటే మనం ఏదో ఒక పని చేసుకోవాలి, ప్రతి మనిషి ఏదో ఒక పని చేసుకోవాలి. సో నేను చేసినా కూడా అంతకుముందు వేరే వర్క్ చేసేదాన్ని. చేసిన తర్వాత చేస్తుంటే నాకు ఈ యూట్యూబ్ గురించి తెలిసింది. సో నేను అప్పుడు అనుకున్నా, అరే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం కదా, ఇక ప్రాణం ఇక అంతే. నాకు ఇప్పుడు ఫ్యామిలీ ఎంతనో సింగింగ్ అంత, అవి రెండు కళ్ళ లాంటివి అట్లా అనమాట. సో అందులో ఇక మా వారికి కూడా ఇష్టం, అదొకటి నాకు ప్లస్ పాయింట్. ఆయనకు కూడా ఇష్టం కాబట్టి అదే నమ్ముకొని సరే ఏదో ఒక వర్క్ చేసుకోవాలి, తప్పదు, అదేదో ఇదే చేసుకుంటే బెస్ట్ కదా, మనకి దేవుడు ఇదే దారి చూపించిండేమో, మనం అది ఎందుకు వినియోగించుకోకూడదు, మనకి టాలెంట్ ఎందుకు బయట ప్రపంచానికి తెలియకూడదు అన్నట్టుగా నేను పాడము, ఆ తర్వాత రాయడం కూడా నేను రాసిన సాంగ్ తోనే ఎంట్రీ అయినా అనమాట. సో అట్లా. సార్ ఏం చేశారు? డ్రైవింగ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అంటే సినిమాలో కూడా ఏమైనా పాటలు పాడాలి రాయాలని ఏమైనా డ్రీమ్ ఉందా? సినిమాలో ఒకవేళ సినిమాలో అవకాశం వస్తే ఫస్ట్ ఏ హీరోతో చేయాలనేసి మీ డ్రీమ్ ఉంది? అంటే సినిమాల అవకాశం అంటే అది ఎవరైనా మంచి హ్యాపీగా స్వీకరిస్తారు, వద్దనైతే ఎవరు అనుకోరు. సో ఇంకా అది అదృష్టం అనుకోవాలి. సో నాకేంటంటే పాడడం అంటే ఏమో కానీ లిరిక్ రైటర్గా నాకు అవకాశం వచ్చింది ఒక 2 సినిమాలలో. సో అది ఇంకా ఇప్పుడు ఏంటనేది తెలియదు, కాకపోతే వాళ్ళు సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు, నేను వాళ్ళకి పంపించాను కూడా. సో అట్లా, కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి ఏం సాంగ్స్ అనేవి అయితే నాకేం తెలియదు. వాళ్ళు కాన్సెప్ట్ ఇలా ఉండాలి, మాకు ఇట్లా ఉండాలి అని చెప్పేసి అన్నారు. నేను దాన్ని బట్టి రాసి పంపించిన వాళ్ళకి, ఓకే అన్నారు అనమాట. అలాగే ఇప్పుడు ఫోక్ సాంగ్స్లో కూడా అట్లా ఏమన్నా ఉంటుందా? అంటే మాకు ఈ టైప్లో కావాలి, అంటే సీన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, దాని తగ్గట్టుగా లిరిక్స్ కావాలని చెప్పేసి ఏమన్నా అడుగుతారా? ఇక్కడ మీరు రాసిన పాటని తీసుకొని పాడిపించుకుంటారా? ఎట్లా ఉంటుంది అది? అంటే అడుగుతారు, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. అంటే కొంతమంది ఏవైనా హిట్ సాంగ్స్ ఉన్నాయి అనుకోండి, సో అది ఉదాహరణ అది చెప్తారు అనమాట, పలానా సాంగ్ లాగా ఉండాలి అట్లా అని. కొంతమంది ఏం చేస్తారు, లేదమ్మా ఆ సాంగ్ హిట్ అయిందని మనం కూడా అట్లనే రాయాలని ఏం లేదు, మనకు నచ్చింది మనం ఏదో రాసుకుంటే అది కూడా హిట్ అవ్వచ్చు, చెప్పలేదు, అట్లా దానిలాగా దీనిలాగా ఏం లేదు, మీకు ఏదన్నా నచ్చినవి మీకు బెస్ట్ అనిపించిన ఏమైనా ఉంటే పంపియండి. కొంతమంది ఇలా అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నేను ఇస్తుంటా, రాసిస్తుంటా. సో మేము రీసెంట్గా చూసాము, ఏదో అవార్డు వచ్చేది, అసలు అది ఏంటి మహిళా సమ్మేళనం ఉంది, శివంగి ఆత్మీయ పురస్కారం అని మన ఉమెన్స్ డే సందర్భంగా అది వచ్చిందనమాట. అది ఇట్లా పాటలకా లేకుంటే అది? పాటలకే, అంటే వాళ్ళు కొంతమందిని ఎంచుకున్నారంట.
అన్ని రంగాల నుంచి. ఇప్పుడు Okay. డాక్టర్స్ కి సంబంధించి, Ah. లేడీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్ అట్లా ఉంటారు కదా, వాళ్ళు, ఇంకా సామాజిక సేవ చేసే వాళ్ళ Okay. గురించి ఇట్లా. సో ఇట్లా కొంతమందిని తీసుకున్నారు అనమాట, వాళ్ళు ఎంచుకున్నారు. సో నాది కూడా ఇప్పుడు నేను ఇన్ని సాంగ్స్ రాశాను కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళకి నచ్చి నన్ను కూడా అందులో ఎంపిక చేయడం జరిగింది. సో అట్లా రీసెంట్ గానే 2 days బ్యాక్ తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉండే, అది రవీంద్ర భారతిలో. సో అక్కడ నేను అనుకునేదాన్ని, పెద్దవాళ్ళు వస్తుంటారు అక్కడికి వెళ్ళడము అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ లో పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు అట్లా అనుకునేదాన్ని. సో అది నేను అట్లా ఆ విధంగా ఒక రైటర్ గా, సింగర్ గా అవార్డు తీసుకోవడం, నాకు రవీంద్ర భారతిలో అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను ఇంతకు ముందు 2 అవార్డ్స్ కూడా వచ్చినాయి, ఇది లిరిక్ కి సంబంధించి వచ్చినాయి అనమాట. సో దాని తర్వాత ఇది 3rd అవార్డు, కానీ ఇది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినది. రవీంద్ర భారతి అంటే చాలా మన పెద్దవాళ్ళందరి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి అన్నట్టుగా ఫీల్ అయినా నేను. ఇక చాలా మంది పాటలు సక్సెస్ఫుల్ గా అనిపిస్తుంది. అట్లాంటి ఈ అవార్డులు వచ్చినాయంటే అవి మనకు కొంచెం బూస్టప్ ఇస్తాయి. సో అట్లాంటివి మీకు 3 అవార్డులు రావడం అంటే గొప్ప విషయం. తక్కువ టైంలో, అంటే 6 years నుంచి మీరు జర్నీ స్టార్ట్ చేసింది పాటలు పాడడం. సో 6 years లో దాదాపు 60 పాటలు రాసి ఇవ్వడం, పాడిపించడం అంటే అంత ఈజీ కాదు. ఇంకా పాటలు అనేది రాస్తూనే ఉన్నారు. అవును, సో రాస్తూనే ఉంటా. ఇక నా లాస్ట్ బ్రీత్ వరకు సింగింగ్. మీకు సింగర్ లో ఇష్టమైన సింగర్ ఎవరు అసలు? సింగర్సా అంటే ఫోకా నార్మల్ గా? ఫోక్ అయినా నార్మల్ గా, రెండు ఇద్దరు చెప్పండి. ఫోక్ సింగర్స్ అంటే నాకు మన శిరీష గారు అంటే బాగా ఇష్టము. సో అందుకని నా సాంగ్ కి ఒకటి ఎంచుకున్నా అనమాట. తర్వాత ఇప్పుడు మన బొడ్డు దిలీప్ బ్రదర్, ఫోక్ సింగర్ తను కూడా. ఇంకా రాము సింగర్ గారు. సో వీళ్ళు అంటే నాకు బాగా, వాళ్ళ పాటలు ఎక్కువ వింటుంటాను అనమాట. సో అట్లా ఒక్కటి వాళ్ళది ఒక లిరిక్, వీళ్ళది ఒక లిరిక్ కొంచెం పాడండి. ముగ్గురు ఇష్టం కదా, సో ఒక్కొక్కరి పాట చిన్నగా లైట్గా, ఎక్కువ వద్దు. సో ఫస్ట్ శిరీష, ఆల్రెడీ శిరీష గారే పాడారు కాబట్టి ఓకే, వాళ్ళిద్దరు ఎవరైనా పాడండి. ఓకే, కొంచెం హైప్ ఉండేది, గట్టిగా పాడండి. కలిసారా మీరు వాళ్ళని? నేను కలిసాను. అంటే నాకు మీరు ఇంతకుముందు అడిగారు ఎవరితో పాడాలని ఉంటుంది. స్టార్టింగ్ లో నాకు వాళ్ళకి తెలియదు కాబట్టి, నాకు పరిచయం అయిన తర్వాత పలానా అంటే రాము సింగర్ గారితో గాను, మన బొడ్డు దిలీప్ బ్రదర్ తో గాను పాడాలని బాగుంటుండే అట్లా. అయితే అవి 2 అయిపోయినాయి. కాకపోతే రామ్ గారితో పాడిన సాంగ్ అది రిలీజ్ అవ్వలేదు. సో అది మా ఇద్దరు వాయిస్ లకి సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా వేరే రాజేందర్ కొండ అని ఆ బ్రదర్ తో పాడించారు అనమాట. సో మా వాయిస్లు ఇద్దరికి సెట్ కాలేదు అని చెప్పేసి వేరే బ్రదర్ తో పాడించారు, రాజేందర్ కొండ. సో అది రిలీజ్ అయింది. సో నేను అప్పుడు బాధపడ్డా, అరే అంటే రాము గారితో పాడాలని ఉండే కదా, సో ఇది ఇలా అయిపోయింది ఏంటా అని అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ బొడ్డు దిలీప్ బ్రదర్ తో అనుకునేదాన్ని. సో ఆ తమ్ముడితో కూడా పాడాలి సాంగ్, చాలా సాంగ్స్ ఉంటాయి తమ్ముడు. సో అట్లా అనుకునేదాన్ని. సో అది కూడా నాది కళ నెరవేరింది అన్నట్టు. ఎందుకంటే ఆ బ్రదర్ నేను కలిసి ఒక సాంగ్ పాడాను. జాలు జాలు వారంగా గాజాలు ఏటి కాడనే పిల్ల, జాలు జాలు వారంగా గాజాలు ఏటి కాడనే పిల్ల, చూసి చూడంగా నచ్చినది నన్ను సూపులతో గుచ్చినది, చూసి చూడంగా నచ్చినది నన్ను సూపులతో గుచ్చినది, నీలి కురులావన్నది నన్ను నిలువునా ముంచుతున్నది, నీలి కురులావన్నది నన్ను నిలువునా ముంచుతున్నది, గుండె గదులలో నిండినది నన్ను గమ్మత్తు చేస్తున్నది, గుండె గదులలో నిండినది నన్ను గమ్మ
మత్తు చేస్తున్నది జాలువారుతున్న తేనెలా గుడిలోన మోగే గంటలా నిన్ను చూడగానే మోగుతున్నది మన ప్రేమ గంట గుండెలా జాలువారుతున్న తేనెలా గుడిలోన మోగే గంటలా నిన్ను చూడగానే మోగుతున్నదే మన ప్రేమ గంట గుండెలా జాలు జాలురు వారంగా గా జాలురు ఏటి కాడరో పిలగా జాలు జాలురు వారంగా గా జాలురు ఏటి కాడరో పిలగా ఓరసూపుల వన్నికడు నన్ను మాయేదో చేసినాడు ఓరసూపుల వన్నికడు నన్ను మాయేదో చేసినాడు కొరమిసు సిన్నోడు వాడి చేతికి ఉంగురాలోడు కొరమిసు సిన్నోడు వాడి చేతికి ఉంగురాలోడు నా మనసంతగా చేసి నన్ను గడిబిడి చేస్తున్నాడు నా మనసంతగా చేసి నన్ను గడిబిడి చేస్తున్నాడు ఆ పచ్చి పాల వెన్నెలా ఆ రామశిల్క పలుకులా నా మనసులో నా మోగుతున్నది సరిగమ పదనిసలా ఆ పచ్చి పాల వెన్నెలా ఆ రామశిల్క పలుకులా నా మనసులో నా మోగుతున్నది సరిగమ పదనిసలా సో ఈ సాంగ్ దిలీప్ బ్రదర్ నేను పాడాను అనమాట సాంగ్ నేనే రాశాను సో ఇది ఇప్పుడు డీజే వర్షన్ కమింగ్ సూన్ డీజే వర్షన్ లో మూవీలో ఇష్టమైన హీరో ఎవరు ఆ హీరోతో చెయ్యాలి అని చెప్పేసి ఉంటుంది కదా ఫలానా హీరో కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక సింగర్కి కానీ యాక్టర్కి కానీ ప్రతి ఒక్కరికి అరే వీళ్ళతో వర్క్ చేయాలి అలా దాన్ని ఒక స్క్రీన్ అంటే షేర్ చేసుకోవాలన్నట్టుగా ఈ హీరోకి నేను పాట పాడాలి అన్నట్లు ఉంటుంది కదా హీరో అంటే ఇష్టమైన హీరో కాదు అంటే ఇష్టమైన హీరో వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళకి నా పాట అందాలి నేను పాడాలి వాళ్ళ మూవీలో అన్నట్టు అనిపిస్తుంది కదా సో అట్లా నాకు బాగా ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ సార్ అంటే ఎక్కువ మిగతా అందరి సాంగ్స్ కూడా చూస్తుంటాను నాగార్జున సార్ది చిరంజీవి సార్ది వెంకటేష్ సార్ది బాలకృష్ణ సార్ది ఇవన్నీ కూడా ఇష్టం నాకు అన్ని అంటే పలానా వాళ్ళే అని కాకుండా నాకు కొన్ని మూవీస్ కొన్ని సాంగ్స్ కానీ స్టోరీస్ కానీ కొన్ని నచ్చుతాయి అన్నమాట పలానా వాళ్ళదే అని కాకుండా అట్లా కొన్ని నచ్చుతాయి అందులో ఎక్కువ అంటే పవన్ సార్ అంటే బాగా పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో చాలా మందికి ఇష్టమే ఆయన సో ఇది మీరు ఇందాక మూవీ అని చెప్పారు కదా సో ఆ మూవీ కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఫోక్ సాంగ్స్ ఏమన్నా రాస్తున్నారా ఏమన్నా పాడినవి కానీ రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉన్న సాంగ్స్ ఉన్నాయి అట్లా ఇప్పుడు ప్రజెంట్ 2 లవ్ సాంగ్స్ ఉన్నాయి కమింగ్ సూన్ లో ఉన్నాయి ఒకటైతే ప్రోమో రిలీజ్ అయింది ఇంకొకటి ఫోక్ సాంగ్ వస్తుంది సో అవి ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట వినడానికి కూడా ఓకే తప్పకుండా ఓ జాబిలమ్మా ఓ నా ఎన్నెలమ్మా నువ్వు నా ప్రాణమని నీకు చెప్పినానుగా నా మాట అంటే నీకు అలసాయేనమ్మా నీవు నన్నిడిసిపోతే నేను ఎట్టా ఉందునే తెలియక తప్పు నేను చేసుంటేనే అమ్మవై తప్పు నాది మన్నించవే చేతులెత్తి నీకు దండం పెడుతుంటిని గుండెకే హత్తుకొని నన్ను లాలించవే ఓ ప్రేమ నాపై జాలి చూపమ్మా నువ్వు లేనిది శ్వాసైనా ఆడానంటుంది బంగారమా ఓ ప్రేమ నాపై జాలి చూపమ్మా నువ్వు లేనిది శ్వాసైనా ఆడానంటుంది బంగారమా సో ఇది కమింగ్ సూన్ లో ఉంది ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయింది ఆల్రెడీ సో అలెక్యా ఫోక్ మ్యూజిక్ ఛానల్ అన్నమాట సో ఫుల్ సాంగ్ కమింగ్ సూన్ ఇంకోటి ఏమో సాంగ్ అన్నారు అది ఏంటి రిలీజ్ అయ్యి ఆల్రెడీ పాడారా పాట ఇంకొకటి కూడా
మీరే పాడారా అది- లేకుంటే వేరే వాళ్ళు పాడారా? లేదు లేదు, ఇవి రెండు కూడా మెయిల్ వర్షన్ నేను ఓకే. రాసిచ్చాను అనమాట. రెండు కూడా ఇవి రెండు కమింగ్ సూన్ లో ఉన్నాయి. రెండు ప్రోమోలు రిలీజ్ అయినాయి. ఓకే. ఇంకొకటి ఫోక్ సాంగ్, బట్ అది ఇంకా రిలీజ్ కాలేదు. అంటే మీరు సాంగ్ మీరు బాగుంటది. రాసి మీరు పెట్టుకున్నారు. రికార్డింగ్ అయిపోయింది, ఆల్రెడీ సెలెక్ట్ అయింది, రికార్డింగ్ అయింది, వాళ్ళు నాకు అమౌంట్ కూడా వేసారు, అంతా ఒక అయిపోయింది. లైన్ పాడొద్దా? ఇప్పుడు రిలీజ్ కుందనమాట అది. ఒక లైన్ పాడొచ్చా అలా? అట్లా పాడొద్దు అంటే కొంచెం ఓకే. కూడా రిలీజ్ కాలేదు కాబట్టి పాడొద్దు అనమాట. ఓకే. కొద్దిగా రిలీజ్ అయితేనేమో ప్రోమో అలా లేదంటే వీడియో క్లిప్ అన్నా ఓకే. అయితే పోస్టర్ గానీ పాడొచ్చు. ఏమన్నా వచ్చినా కానీ సో అట్లా అది ఇంకేం రాలేదు, మొత్తం కంప్లీట్ అయిపోయింది రికార్డింగ్ అంతా. ఓకే. మామూలుగా మీరు సెట్లలోకి వెళ్తుంటారా షూట్కి? షూట్ కి వెళ్ళాను నేను. అంటే ఒకటి రెండు సాంగ్స్ కి వెళ్ళా, అది తప్పదు అని ఇక వాళ్ళు బ్రదర్ వాళ్ళు రండమ్మా ఇక మీరు కూడా ఉంటే బాగుంటుంది అంటే వెళ్ళిన. సో నేను చాలా వరకు అయితే వెళ్ళాను సెట్స్, అంటే ఎక్కడ షూట్ ఉంటే అక్కడ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఓకే. నాకు టైం సెట్ అవ్వదు. నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, అట్లా అన్నట్టుగా నాకు మళ్ళీ నేను అక్కడికి వెళ్తే చెప్పలేము. అవుతుంది. షూట్ అంటే అవును. 1 డే పట్టొచ్చు, 2 days అవును, పట్టొచ్చు, అలా ఉంటది కదా. సో అందుకని నేను ఏమి వెళ్ళాను. ఎక్కువ రికార్డింగ్స్ లాంగ్ సిరీస్ ఇలా అక్కడక్కడ ఉన్నా కానీ నేను వెళ్ళాను, క్యాన్సిల్ ఓకే. చేసుకుంటా, నాకు సెట్ కాదు కాబట్టి. సో అట్లా కూడా కొన్ని మిస్ అయినవి ఉన్నాయి. మీలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా పాటలు పాడేవాళ్ళు? అలా ఎవరైనా మా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ పాట పాడాలి కానీ లేకుంటే మీ ఫ్రెండ్షిప్తో ఏదైనా మంచి బాండింగ్ కానీ ఏదైనా హ్యాపీ మూమెంట్ కానీ ఉంటాయి కదా, సో అట్లా అంటే బెస్ట్ ఫ్రెండ్ కానీ ఇలా ఏమన్నా సరే? ఫ్రెండ్స్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటది, తను ముంబైలో ఉంటది అనమాట. ఓకే. సో మా చిన్నప్పటి నుంచి బాగా బెస్టీ చాలా. ఆ. తను బాగా సపోర్ట్ చేస్తుంటది నా ప్రతి సాంగ్ రిలీజ్ అయినా. ఆ. నాకు మొన్న కూడా అవార్డు వచ్చింది కదా, ఆ. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఓకే. సో నాకంటే ఎక్కువ తను ఫీల్ అయిపోయింది మొన్న ఫస్ట్ నుంచి హ్యాపీగా. మీకు చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది తను. ఇంట్లో పాటు సపోర్ట్ ఇస్తుంది ఇంట్లో వాళ్ళతో బాగా. పాటు తను కూడా మీకు సపోర్ట్ బాగుంది. తన సపోర్ట్ కూడా బాగుంటది. ఏ సాంగ్ రిలీజ్ అయినా చూస్తుంది, నా ఇక అప్డేట్ లో ఉంటది ఎప్పుడు. ఆ. సో నాకు కాల్ చేసి మరీ చెప్తుంది, ఈ సాంగ్ బాగుందిరా, మంచి పాడినావు, నువ్వు ఇంకా మంచి వాడాలి, ఇంకా మంచి స్థాయిలో ఉండాలి ఓకే. అని చెప్పేసి అట్లా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి, వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా అక్కడ షేర్ చేస్తుందంట, ఆ. చెప్పుకోవడం, చెప్పుకుంటే ఓకే. హ్యాపీగా ఫీల్ అవ్వడం. అవునవును. సో అట్లా నాకు మొన్న కూడా కాల్ చేసింది అవార్డు వచ్చినప్పుడు కూడా. So, సో చాలా తర్వాత ఏమైనా హ్యాపీ మూమెంట్స్ ఏమైనా షేర్ చేశారా? ఫన్నీ కానీ హ్యాపీ కానీ ఏదైనా సరే. హ్యాపీ మూమెంట్స్ అంటే ఇక నాకు మా పిల్లలది, ఇక Okay. వాళ్ళతో ఉంటే నాకు ఫస్ట్ ట్విన్స్ అన్నమాట. ఓకే. సో ట్విన్స్ అని తెలిసిన మూమెంట్ అది చాలా హ్యాపీ మూమెంట్ అది. సో ఈ సింగింగ్లో కూడా నేను సక్సెస్ అయినందుకు కూడా ఫస్ట్ సాంగ్తోని నాకు బాగా మా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత సాంగ్ రిలీజ్ అయినాక నేను ఎవరికి చెప్పలేదు. ఆ. సో రిలీజ్ అయినాక కూడా కొంచెం మంచి అభిప్రాయమే వచ్చింది అన్నట్టు. ఓకే. సో అది కూడా హ్యాపీ మూమెంటే. అట్లా ఇక మా పిల్లలతో ఉండడం నాకు చాలా కొంచెం, మీ పిల్లలు ఏమంటారు మీరు పాటలు ఇలా పాడుతుంటే? వాళ్ళు సపోర్ట్ చేస్తారు. Ah. ఫస్ట్ స్టార్టింగ్ లో తెలియదు వాళ్ళకి, ఓకే. ఇట్లా సింగింగ్ గురించి, ఇట్లా ఉంటది, ఇట్లా వాడుతుంది మమ్మీ, అట్లా ఏం తెలియదు, నాకే సరిగా తెలియదు Okay. కదా అప్పుడు యూట్యూబ్కి వెళ్ళేటప్పుడు. సో అట్లా వాళ్ళకి నేను పాడుతుంటే వాళ్ళకి కూడా ఇంట్లో అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా సింగర్ చేస్తారు? నేను ప్రాక్టీస్ చేయడము, రాసుకోవడం ఇవన్నీ. సో ఇప్పుడు నేను వినిపిస్తా వాళ్ళకి, ఓకే. మా ఇద్దరు ఆడపిల్లలకి సాంగ్ వినిపిస్తూ ఉంటా అనమాట. అంటే వాళ్ళని కూడా బాగుంది singer బాగాలేదని చేస్తారా? చెప్తారు. ఇంకా మా బాబు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాడు, వాడికి ఎడిటింగ్ అంటే ఇష్టం బాగా. సో అట్లా అనమాట. వాళ్ళు చెప్తారు బాగుంటే నేను చెప్పేస్తా, అరే బాగుంటేనే బాగుందనండి, మా మమ్మీ తిడుతుందని ఏదో బాగుంది అనొద్దు అంటే అట్లనే ఉన్నట్టు చెప్తారు. జెన్యూన్ చెప్పేసారు. జెన్యున్ గా వాళ్ళకి నచ్చకుంటే మమ్మీ ఇది నచ్చలేదు మాకు అంటారు, నచ్చితే బాగుంది అంటారు. సో అప్పుడు నేను కూడా మళ్ళీ రిపీట్ చేసుకొని వింటా, ఎవరికన్నా పాడేది ఉంటే రాసేది ఉంటే. సో అట్లా నేను రిపీట్ చేసుకుని నాకు కూడా పర్లేదు ఇది బాగుంది అనిపించినాకనే నెక్స్ట్ వాళ్ళకి పంపిస్తాయి, ఎవరైతే అడిగిరో వాళ్ళకి. మీ పిల్లలు కూడా ఏమైనా పాటలు పాడతారా మీతో పాటు? మా పిల్లలు పాడతారు, మా పెద్ద అమ్మాయి పాడుతుంటది, తను కూడా సింగర్ ఇక? తను సింగింగ్ ట్రై చేస్తుంటది, అన్ని సాంగ్స్ పాడుతుంటది అన్నట్టు. చిన్న అమ్మాయి బాగా, ఇద్దరు మళ్ళీ డాన్సర్స్, ఇద్దరు ఇంట్లో బాగా డాన్స్ చేస్తుంటారు అట్లా అనమాట. ఇక మా బాబుకి అయితే ఇక ఫ్రెండ్స్ ఎక్కువ, ఎడిటింగ్ ఇవంటే బాగా ఇష్టం ఇక వాడికి అట్లా. లాస్ట్గా ఇది
ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఒక కృతజ్ఞత భావం తెలపాలంటే ఎవరికి చెప్తారు? ఆ, ఇప్పటివరకు మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండి ఎవరున్నారు? సో, ఎవరికి ఆ, తెలపాలంటే? కృతజ్ఞత అంటే ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్ మన సింగింగ్ ఫీల్డ్కి నేను ఆ, ఇంతగా ముందుకు వెళ్తున్నా అంటే ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు, ప్లస్ నాకు అంటే నాకేం తెలియని సిచ్యువేషన్లో ఇలా ఉండాలి, ఇలా పాడాలి, ఇలా రాసుకోవాలి అని నాకు సపోర్ట్ చేస్తూ ఓకే. నాకు కొంచెం సపోర్ట్ చేసుకుంటా నాకు ధైర్యం చెప్పి ఇట్లా రాయొచ్చు, ఇట్లా ఈ ఫీల్డ్లో ఇలా ఉంటుంది, ఇట్లా ఉండాలి నువ్వు అని చెప్పి నాకు మోటివేషన్ చెప్పిన వాళ్ళు ఓకే. ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పకపోయినా ఓకే. సరే నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటా. నేను ఇప్పటికి కూడా ఆ, అంటే వాళ్ళ మాటలు దృష్టిలో పెట్టుకొని ఓకే. సరే నేను ఎలా ఉండాలి, ఏంటి సింగింగ్ ఎలా చేయాలి, ఎలా రాసుకోవాలి, ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకున్నా. ఓకే. సో ఎప్పుడు ఎవరు మనకు ఆ, వెంట ఉండి అవును. ప్రతిసారి ప్రతిసారి చెప్పాలంటే మోటివేట్ చేయరు. చెప్పలేరు. కొన్నిసార్లు సో మనమే అట్లా అప్పుడు వాళ్ళు చెప్పిన స్టార్టింగ్ మూమెంట్సే అవే మాటలు అవే నేను దృష్టిలో పెట్టుకొని ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి అని నాకు నేను సరి చేసుకోవడం, నాకు నేను రాసుకోవడము, నాకు నేను స్టార్టింగ్లో తెలియకపోతుండే. ఓకే. అంటే పల్లవి ముందు ఎట్లా వాడాలి, చరణం ఎట్లా వాడాలి, ఏంటి ఇవన్నీ. ఆ! సో నాకు వాళ్ళు బాగా చెప్తుండే అనమాట. సో అట్లా వాళ్ళకి నేనైతే నా తరఫున నేను నా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నా. అది ఇప్పుడు ఇక ఇక ఎప్పటికి వాళ్ళ మనకు గుర్తునే ఉంటుంది. సో, రుణపడి ప్రతిసారి ఉంటాం అంతే. ఇక. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏదైనా కొంచెం దారి అవును. దొరకాలి. సో అది చూపించారు కాబట్టి వాళ్ళని ఎప్పటికైనా మనం మర్చిపోవద్దు. అవును. సో అట్లా అని ఎస్టీవీ బంజారా ఛానల్ కూడా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కూడా నేను రుణపడి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. సో ఇంకా నా సాంగ్స్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా నా పాటలు ఇట్లనే ఆదరిస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని, నన్ను ఇంకా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి. ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్. మీరు పాటలు పాడాక రిలీజ్ అయ్యాక ఫస్ట్ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి? ఇప్పుడు ఫస్ట్ అంటే మీ పిల్లలు అప్రిషియేట్ చేస్తారా? లేకపోతే మీ ఫ్రెండ్ ముంబైలో ఉన్నది కదా, తన లేకుంటే మీ పేరెంట్స్ నుంచా? ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఫస్ట్? నాకు ఫస్ట్ రావడం అంటే అప్పటి నుంచి నేను చేసిన సాంగ్స్లలో ఎక్కువ మా ఫ్రెండే చేస్తుంది నాకు. ఓకే. ముంబైలో నా ఫ్రెండే. సో తనే చేస్తుంటది, అరే ఈ సాంగ్ బాగా వచ్చిందిరా, ఇది బాగా పాడినావు రేణు అని చెప్పి. అంటే చాలా వరకైతే మా ఫ్రెండ్ చేసిందే ఉంటుంది. ఓకే. అట్లా ఇంకా మా పిల్లలు కూడా అంటుంటారు, ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క పాట ఇంట్లోనే ఉంటారు. వింటుంటారు. కానీ అన్నీ వాళ్ళకి నచ్చాయి, ఆ. వాళ్ళకి నచ్చినాయి. ఆ మమ్మీ ఇది బాగుంది, ఇది నిజంగా చాలా బాగుందని వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకొని వినడము ఓకే. అట్లా చేస్తుంటారు అనమాట. సో ఎక్కువ ఇక మా అమ్మ నాన్న కంటే నేను వినిపిస్తా దగ్గరుండి. ఆ. వాళ్ళకి తెలియదు కదా, పెద్ద ఓకే. ఫోన్ ఓకే. ఉండదు అవును. కదా. సో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వినిపిస్తా, ఇక వింటూ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. సో అట్లా అనమాట. మంచిగా పాడిన బిడ్డ, వాళ్ళకి నచ్చిన సాంగ్స్ ఉంటే ఇది బాగా పాడిన బిడ్డ, మంచిగా ఉంది అట్లా అంటారు. వాళ్ళకు కూడా ఒక సంతోషం. ఒక లాస్ట్ ఒక పాటతో క్లోజ్ చేసేసాం. అమ్మాయిల గురించి ఒక మంచి పాట పాడండి. అంటే వాళ్ళకి కొంచెం ఇంతకుముందు కదా అక్కడ విన్నాను మీదే పాట. సో అదొక పాట ఒకసారి పాడండి. ఓకే. అంటే ఇప్పుడు చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో చిన్న పిల్లలు అని చూడకుండా, అవును. కొంతమంది అయితే వావి వరుస లేకుండా, మొన్న రీసెంట్గా 2-3 days బ్యాకే ఒక మదర్ అయితే పిల్లల్ని కూడా అవును. విషం పెట్టి చంపిందంట. అవును. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు మన ఎటు వెళ్తుంది మన ప్రపంచం, ఏంటి ఒక మదర్ సెంటిమెంట్, ఒక అమ్మ అవును, ప్రేమ అవును, అంటే అది చెప్పలేనిది అందలేనిది, అసలు. కొనలేనిది అసలు. కొనలేనిది, చెప్పలేనిది, అవును. అంతులేని ప్రేమ. కానీ అది ఎందుకు దారి తప్పుతుంది, ఎందుకు జనాలు అలా అయిపోతున్నారు ఏంటి అని నాకైతే అసలు ఒక్కొక్కసారి ఆలోచిస్తే మైండ్ అంతా ఆ. ఇట్లా ఖరాబ్ అయిపోతుంది. అవునవును. ఏంది ఇంత దారుణంగా తయారవుతున్నారు. అలా వచ్చేసి ఇప్పుడు జనరేషన్ కూడా అట్లనే అవును. ఉంది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనకుండా, వావి వరుసలు లేకుండా అవును. అంతా ఇలా అయిపోతున్నాయి కదా. సో దాన్ని బట్టి నేను ఒక సాంగ్ నేను ఒకటి అనుకున్నాను అనమాట. ఓకే. నాకు అది వినగానే చాలా బాధేసింది. 6 months బేబీ, 9 అవునవును. months బేబీ. సో రీసెంట్గా కూడా ఇట్లా జరిగిందని అవును. చెప్పేసి
సో ఎన్ని మనకి ఎన్ని శిక్షలు వేసినా ఏం వేసినా కానీ అదైతే అట్లా అరికట్టలేకపోతున్నాం అసలు. అది చాలా బాధాకరం. సో దాన్ని బట్టి నేను ఒకటి అనుకున్నాను అన్నమాట సాంగ్. అమ్మ భారతమ్మ ఎటు వెళుతోంది మన ఈ సమాజం, మదమెక్కిన మానవ మృగాల నైజం. అమ్మ భారతమ్మ ఏమవుతోంది మన ఈ ప్రపంచం, రాబందుల రాక్షస హోమం. అలనాటి నుంచి అభలంటే అలుసేగా, ఏముందిరా పసికందులు నవ్వే పువ్వులురా. అలనాటి నుంచి అభలంటే అలుసేగా, ఏముందిరా పసికందులు నవ్వే పువ్వులురా. మొగ్గల్లోని చిరిమేస్తారా అమ్మ భారతమ్మ ఎటు వెళుతోంది మన ఈ సమాజం, మదమెక్కిన మానవ మృగాల నైజం. అమ్మ భారతమ్మ ఏమవుతోంది మన ఈ ప్రపంచం, రాబందుల రాక్షసోమం. సూపర్. మీరు ఇంకా ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ సో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గుర్తించి ఇక్కడ ఇంటర్వ్యూకి పిలిచినందుకు మీకు మీ యాజమాన్యానికి నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.